హలో! నేనైతే మొత్తానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ టు మన విజయనగరం అయితే వచ్చేసాననమాట. సో, ఫిల్మీ మ్యూజిక్ చాలామంది చూస్తుంటారు. ఎక్కువగా పిల్లలకైతే మాత్రం ఈ ఛానల్ చాలా ఫేవరెట్ అనమాట. సో, ఈరోజైతే మరి నేను మోజీస్‌తో మాట్లాడడానికి వచ్చాను. అసలు వీళ్ళు ఎలా చేస్తారు? ఎంత క్రియేటివ్‌గా ఉంటుంది? ఫిల్మీ మోజీ వాళ్ళ దగ్గరికైతే నేను వచ్చేసా. సో, ఫైనల్‌గా ఈరోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో కూడా మనం చూసేద్దాం. విజయనగరంలో ఫిల్మీ మోజీ అంటే ఒకప్పుడు విజయనగరం ఎక్కడ ఉంటుంది అనేది తెలియని టైంలో వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఒకప్పుడు ఎక్కడండి అంటే వైజాగ్ దగ్గర పక్క ఊరండి అని చెప్పేవాళ్ళంట. సో అలాంటిది ఈరోజు మరి ఫిల్మీ మోజీ వాళ్ళు ఇంత ఒక బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. సో మనం కూడా వెళ్ళి ముచ్చట్లన్నీ చేసేద్దాం. వీలైతే ఫిల్మీ మోజీ స్టైల్లోని ఏమైనా వీడియో మనకి కూడా మన ఫేస్తో వస్తుందేమో కూడా ట్రై చేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హలో! సో ఫైనల్గా నేనైతే ఫిల్మీ మోజ్కి వచ్చేసాను. మీరందరూ కూడా నన్ను చాలా లైక్ చేస్తున్నారు కదా, నేనంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కనే ఉన్న వినాయకుడి గంటను కొట్టేటట్టుగా సో ఫిల్మీ మోజ్ గంటను కూడా కొట్టేయండి, ఓకే? సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం కదా నేనంటే. సో అందరూ నన్ను అనుకుంటున్నారు కదా. సో ఫైనల్లీ నేనైతే మన విజయనగరంలో ఉన్న ఫిల్మీ మోజ్కి వచ్చేసాను. సో ఫిల్మీ మోజ్తో చాలా విషయాలు మాట్లాడి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి, మీరు కూడా వినేయండి. సో మొత్తానికైతే నా ఫేవరెట్ మోజీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇగోండి చూసారా మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ముఖ్యంగా మా టీం వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు మంజుష గారు అర్జెంటుగా మీరు కూడా అలా మాట్లాడడానికి, సో మీరు కూడా అలా కనిపించడానికి అవుతుందేమో అని అడిగారు. సార్ ఇదేంటి సార్ అంటే వాళ్ళనైతే మనం ఇంటర్వ్యూ చేయొచ్చు, బేసిక్గా వాళ్ళు గ్రాఫిక్స్ సిస్టంలో అలా కదా వర్క్ చేస్తారు, నన్ను కూర్చోబెట్టి ఎలా చేస్తారు సార్ మోజీ లాగా అని అడిగాను అనమాట. సో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అండ్ మిగిలిన విషయాలు ఆ తర్వాత మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో. సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇప్పటివరకు నేను చూడలేదు, ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు. సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు, మహేష్ ఉన్నాడు ఇందులో. బ్రో ఒకసారి మా ఫేవరెట్ మహేష్ని చూపించరా? అదిగోండి మా ఫ్రెండ్ మహేష్. అండ్ సో చాలా బాగా అంటే ఈ మహేష్ని అండ్ వాడిని రెడీ చేస్తుంది మీరన్నమాట. అలా ఏం లేదండి, క్యారెక్టర్ డిజైనింగ్ ఉంటే దానికి తగ్గట్టు మేము డిజైన్ చేస్తాం యానిమేషన్. చూసారా మొత్తానికి కదా ఫైనల్గా మీరే కదా డిజైన్ చేస్తున్నారు. సో మీ దాంట్లో మీ బ్యాచ్లో ఎవరైనా మహేష్ ఉన్నారా? మా బ్యాచ్ లో లేదు. ఎవరు మహేష్ లేరు? మహేష్ క్యారెక్టర్ మామూలుగా ఫ్రెండ్లీగా అంటున్నారా? ఉన్నారా? ఓహో తన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఓకే, అందుకే కొంచెం సిమిలర్ హెయిర్ స్టైల్ ఉంది కదా. ఓ మై గాడ్, మరి ఇది అది నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేను అవుతాను కదా. కరెక్టే కదా, వ్యాలిడ్ పాయింటే. సో వీళ్ళిద్దరిది ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తానికైతే ఇలా రెడీ చేస్తున్నారు. ఇది మిడిల్ క్లాస్ మంకీస్ అని రీసెంట్గా కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, సో ఇది 2D అనమాట, 2 డైమెన్షన్లో వస్తుంది. ఫిల్మీ మోజీలో చూసేది 3D, సో ఇది 2D అనమాట. ఇది దాని మీద చాలా కష్టం. అంటే 3Dకి 2Dకి ఏంటి డిఫరెన్స్? ఇదేంటంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకోవాలండి మనం. ఓకే, సో ఇప్పుడు ఒక సెకండ్కి 25 ఫ్రేమ్స్ ఉంటుంది దీంట్లో. సో ఈచ్ ఫ్రేమ్ డిజైన్ చేస్తారు వీళ్ళు. సో అలా ఇప్పుడు ఒక ఎపిసోడ్ 7 minutes ఉందనుకోండి, 7 days పడుతుంది వీళ్ళకి చేయడానికి. 7 minutes 7 minutes చేయడానికి 7 days పడుతుంది అనమాట. అంటే 1 minute 1 day. 1 day పడుతుంది. అంటే ఇక్కడ 7 minutes 50 seconds ఉంది అంటే 7.5 days. 7.5 days అనమాట. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి 1 week అవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసా. ఓకే, సో అలా డీటెయిల్డ్ గా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ని అంటే ప్రతి అవయవం వీళ్ళు యానిమేట్ చేయాలన్నమాట. కళ్ళు, ముక్కు, ప్రతిది ఎవ్రీథింగ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అలా స్కెచ్ గీసుకుంటారు అనమాట. ఓకే, సో అది స్టోరీ బోర్డ్ అంటారు దీన్ని. సో అక్కడ దుర్గా అది ప్లే చేయి స్టోరీ బోర్డ్. సో అది రిమోట్ కార్ అనే ఎపిసోడ్ లో స్టోరీ బోర్డ్ అనమాట. ముందు అలాగా జస్ట్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఏ ఉండాలి అని చెప్పి ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా స్టోరీ గీసుకుంటారు అనమాట, ఆడియోకి తగ్గట్టుగా. ఓకే, సో ఆ తర్వాత దీన్ని ఇక్కడ యానిమేట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఓకే, అది.
సో దీనికి స్పెసిఫిక్గా ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇందులో డిజైన్ చేసి ఉండే కోర్సెస్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఏంటంటే ఈ యానిమేషన్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళే ఓ అనమాట. కంప్లీట్గా యానిమేషన్ కోర్సెస్. ఓకే. సో అందులోనే స్టోరీ బోర్డ్ అవనివ్వండి, ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అవ్వండి, వాళ్ళందరూ అందులో మాస్టర్స్ చేసి వచ్చిన వాళ్ళే. సూపర్. తన చేతికి ఇది ఇది ఉంది ఏంటి? అది బేసిక్ అది స్క్రీన్ మీద మన చెయ్యి అంటుకోకుండా స్మూత్ గా అవ్వడానికి అనమాట. తన క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నాడు అక్కడ. సో అది ఆ స్క్రీన్ కి మన తడి ఉంది అనుకోండి, అంటుకోకుండా స్మూత్ గా పెన్ ఫ్లో ఉండడానికి. ఓకే. సో ఇది ఏంటి, చాలా డిఫరెంట్ గా ఉంది పెన్. అది బేసిక్ గా డిపి ప్యాడ్ అంటారు, డిజిటల్ ప్యాడ్ అంటారు దానికి. దానికి స్టెన్సిల్ ఇది. ఓకే. మన పెన్సిల్ ఎలాగో కానీ ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. అదే మౌస్ క్లిక్స్. ఓ ఈ 2 కూడా మౌస్ లాగా. సో బేసిక్ గా చూసారు కదా. సో డిజిటల్ ప్యాడ్ కి ఇది పెన్ అన్నమాట. ఈ పెన్ కి కూడా మౌస్, అంటే మనం లైక్ ఏదైనా మూవ్ చేయడానికి చేతితో పట్టుకునే మౌస్ లాగా ఇది పెన్ మౌస్. సో పెన్ మౌస్ అన్నమాట. సో మనం దీంతో వర్క్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు, మౌస్ తో మూవ్ చేయొచ్చు. మొత్తం సిస్టమ్ కంట్రోల్ అంతా ఉంటుంది ఆ పెన్ లో. సిస్టమ్ కంట్రోల్ అంతా ఈ ఒక్క పెన్ లో ఉంది, చూసారా? సూపర్. సో ఇది మొత్తం సిస్టమ్ కి ఇలాగా డైరెక్ట్ చేసేసుకొని ఇంకా కీబోర్డ్ తో ఆపరేట్ చేయాలి. అండ్ దీంతో ఒకటేమో ఐ పెట్టాలి, ఇంకొకటి మైండ్ పెట్టాలి. 2 hands తో వర్క్ చేయాలి కదా బ్రో? చాలా పెద్ద టాస్క్ కదా. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాడు. నీ ఏజ్ ఎంత? బా 21 కి ఫిల్మీ మోజిన్ మోస్తున్నాడు. సూపర్. సో మొత్తానికైతే చూసారు కదా, నిజంగా అంటే ఫిల్మీ హౌస్ వాళ్ళు చిన్న పిల్లలకి చాలా ఫేవరెట్ అనుకుంటాం, కానీ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీతో చాలా చాలా విషయాలు మాట్లాడేయాలండి. సో ఇది అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేయాలి. సో ఫైనల్గా అయితే కింద ఇంట్రో చెప్పేసాను కాబట్టి